హాయ్ గైస్, వెల్కమ్ టు మై డైలీ బ్లాగ్స్. ఇది చేయడానికి గల కారణం నేను బాగుపడాలని, అంటే కెరీర్ మీద ఫోకస్ చేద్దామని ప్రతిరోజు ఇలా డైలీ బ్లాగ్స్ పెడదామని. ఇది డే 1. పొద్దున్న లేచిన తర్వాత ప్రార్థన చేసుకొని ఇంకా డైరెక్ట్ ఎక్సర్సైజ్కి వచ్చిందని. 4:30 అయింది. హాఫ్ అన్ అవర్ ప్రార్థన తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్సర్సైజ్ మొదలు పెడదాం. దట్ ఈస్ మై OnePlus బడ్స్, అనదర్ ఫోన్. ఇది బడ్స్ పెట్టుకొని ఇంకా సాంగ్స్ వింటూ మనం ఇంకా ఎంజాయ్ చేద్దాం. ఓకే, దిట్ ఈస్ OnePlus. మీకు ఐడియా ఉంటుంది, మీ అంత బడ్జెట్ లేదులేండి, ఇంత పెద్దవాళ్ళము కాదు. దిట్ ఈస్ అనదర్ ఫోన్, మై మదర్ ఫోన్, బ్లాక్ షార్క్ 2. ఈ ఫోన్ తీసుకొని సాంగ్స్ పెట్టుకుందామని, ఈ ఫోన్తో వీడియో తీస్తాను కాబట్టి మొదలెడదాం. ఓకే, ఫస్ట్ సాంగ్స్ పెట్టుకుందాం. సాంగ్స్ పెట్టుకోకపోతే మనకి మోటివేషన్ రాదు. అంతేగా, మన మోటివేషన్ ఏంటో తెలుసుగా మీకు. నీకంటే చూపుల్లోకి నా ప్రాణం చేరిందే అనేది అనుకోమాకండి. స్టాప్. ఫస్ట్ సెటప్తో స్టార్ట్ చేద్దాం. మన కాళ్ళు అంత స్ట్రైట్గా రావు కాబట్టి లెగిసినంత వరకు లేద్దాం. మళ్ళీ కాళ్ళు బాగోలేదు, చూడండి, మీరే చూస్తున్నారు, ఫుల్ సెట్ అయిపోయింది. ఓకే, మన బైసెప్ కోసం వాటర్ బాటిల్ తెచ్చుకుందాం. వాటర్ బాటిల్ కోసం అలా చీకటిలోకి వెళుతున్న వాటర్ బాటిల్ తీసుకొని నేను వచ్చేసా. ఓకే, వాటర్ బాటిల్ తిరిగేసింది. వాటర్ బాటిల్ నిండా నీళ్ళు పట్టుకున్న తర్వాత నేను అనుకోమాకండి నేను నీళ్ళు బాగుతుండని. ఇది బైసెప్ కోసం ఏదో కొద్దిగా చేద్దాం, ఎందుకంటే మనది బక్కబోడి కాదు. డైరెక్ట్ డంబుల్ లేపచ్చు, కానీ నాకు ఒంట్లో బాగోదు, అందుకనే డైరెక్ట్ డంబుల్ లేపట్లా. ఏమనుకోమాకండి. ఇదంతా చేసిన తర్వాత ఫుల్ స్వెట్ అయిపోతుంది, లోపల మామూలుగా ఉడికిపోతుంది. మామూలుగా లేదు. పొద్దున్న లెగిసినప్పుడు ఇంతలో ఉన్న ఎక్సర్సైజ్ చేస్తున్నానంటే. ఓకే, దాని తర్వాత కాళ్ళకు ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. ఇక్కడ అసలు స్పేస్ అవుతలేదు, అది ఎక్కడ తగిలిద్దని భయం అవుతుంది, కానీ కాళ్ళు అంతలో సాగట్లేదు. కానీ సాగాలి, సాగితేనే మనం నడవగలం. కాళ్ళలో బలం లేదు, చూసారా ఎంత బక్కకొని కోడికాళ్ళలాగా. ఓకే, దీన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, మనం కష్టపడితేనే రేపు ఎదగలం. ఇక్కడ చూడండి, అసలు మామూలుగా ఎంత అసలు స్పేస్ లేదు, ఏమీ లేదు. మీరే చూడండి, నేను చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడ పడుకొని నేను చేసింది. ఇది కుర్చీ, నేను కూర్చున్నది. అదేమో తెలుసుగా జనరేటర్, పేట, అది ఇది. ఇక్కడ అసలు స్పేసే లేదు చేయటానికి. ఇంక రేపు ఎలా గడిచిద్దో. ఫుల్ స్వెట్ అయిపోయింది. ముందు వెళ్ళి స్నానం చేసేద్దాం, ఎక్సర్సైజ్ అయిపోయింది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే స్నానం చేసేద్దాం. చేసి వచ్చిన తర్వాత చక్కగా తలదొడి చేసుకొని ఒక చిన్న వీడియో తీసుకున్న తర్వాత ఏం చేద్దామని అనుకునే ఖాళీకి మనకి ఇంకేం పనులు లేవు కాబట్టి బైబిల్ చదువుకుందాం. దేవుడిని మనం ఒక మంచి ప్రాధాన్యత ఇవ్వాలి మనం. ఎందుకు అంటే దేవుడు లేకపోతే మనం ఏం చేయలేం. అందుకని బైబిల్ యాప్ ఓపెన్ చేసి మంచి ఒకటి కాండం తీసుకున్న తర్వాత చదువుకొని దాని తర్వాత ఏం చేద్దామంటే పొద్దునే ఇంకా బయటికి వెళ్ళాలి. మా అన్నయ్యతో బయటకు వచ్చాను. గేట్లు వేస్తారు, మా ఫ్రెండ్ గెలిచాడు. దాని తర్వాత అలా బేకరీకి వెళ్దాం అనుకుంటే గేట్లు దాటానే లేదు. మళ్ళీ గేట్లు వేసాడు అని మేము చిరాకు పడుతుంటే వెనకాల ఎవరో పెద్ద మంది వచ్చాడు. పోలీసులు చూస్తున్నారు, ఆయన అరుస్తున్నాడు. అసలు ఏమిటంటే బేకరీకి వచ్చేసాం. దాని తర్వాత కేక్ తీసేసుకున్నాం. దాన్ని తట్టేద్దాం అంటే వెళ్ళిపోయాను నేను అన్నాడు. తర్వాత ఏం చేసామంటే అది సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు. ఎక్కడికి చేసాం మేము చెప్పకూడదు. అందుకని తర్వాత చూసుకున్నాం, వెళ్ళిపోతున్నాం. ఓకే, బాయ్. దాని తర్వాత నైట్ అయిపోయింది. మా అన్నయ్య ఫోన్ చేశాడు, చర్చికి వెళ్ళాలి, రెడీ అయిపోయి చర్చికి వెళ్ళిపోయాం. చర్చి డ్రాప్డ్ అవర్ బ్రదర్. మన కాళ్ళు బాగా బట్టి వాడి ఎత్తుకున్నాడు, అందుకే ఇంకా అయిపోయింది. దట్ ఈస్ అవర్ బుల్లెట్. ఎన్ఎస్ పక్కన నడుస్తుంది. మీరు బుల్లెట్ నంబర్ తెలిసి కీలో